నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. గతంతో పోలిస్తే దేశ ఆర్థిక వృద్ధి రేటు జీడీపీ మరింత మెరుగుపడినట్లు తాజా అధ్యయనాలు అయితే చెబుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కల్ని తీస్తే భారత ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో మరింత వృద్ధి సాధించినట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి కోసం భారతదేశంలో అన్ని రకాల పెట్టుబడులు అంటే $14 ట్రిలియన్ ఉన్నాయి. ఇందులో $8 ట్రిలియన్ పైగా గత దశాబ్దంలోనే పెట్టుబడులు వచ్చినట్లు ఓ నివేదిక అయితే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు మొత్తం పెట్టుబడులు $14 ట్రిలియన్ అయితే సగానికి పైగా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే వచ్చినట్లు తాజా నివేదిక తెలియజేయడం గమనార్హం. ఈ కాలంలో ఆధునికీకరణను వేగవంతం చేయడం, పెట్టుబడులకు మార్గదర్శకాలను సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుబడులు పెరిగినట్లు తెలిసింది. 2011 నుండి స్తబ్దుగా ఉన్న భారతదేశ పెట్టుబడి జీడీపీ నిష్పత్తిలో ఒక మలుపును కూడా నివేదిక వెల్లడిస్తోంది. కరోనా మహమ్మారి అనంతర పునరుద్ధరణ చర్యలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందట. ఈ ధోరణే ఇప్పుడు ఒకసారిగా మారిపోయింది. టీవైలో పేర్కొన్న నివేదిక ప్రకారం 2011 నుంచి తక్కువగా ఉన్న పెట్టుబడి జీడీపీ నిష్పత్తి కోవిడ్ అనంతర పునరుద్ధరణ ప్రయత్నాలు, పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పింది. అస్థిరత్వం మధ్య స్టాక్ మార్కెట్లు స్థితిస్థాపకత భారత స్టాక్ మార్కెట్ బలానికి మరొక మూలస్తంభంగా ఉన్నాయట. క్రమానుగతంగా తిరోగమనాలు ఉన్నప్పటికీ గత 33 సంవత్సరాల్లో 26 సంవత్సరాల్లో సానుకూల రాబడిని అందించాయట. 10 నుండి 20% స్వల్పకాలిక క్షీణత దాదాపు వార్షికంగా సంభవించిందని చెబుతున్నారు. అయినప్పటికీ మార్కెట్ దీర్ఘకాలిక వృద్ధిని ప్రదర్శించింది. 10 నుండి 20% తాత్కాలిక డ్రాడౌన్ దాదాపు ప్రతి సంవత్సరం ఇస్తారు. అయితే రికవరీ ట్రెండ్లను ఉపయోగించుకోవడానికి దీర్ఘకాలిక దృక్పథాన్ని కోరాయి. మార్కెట్ తిరోగమనాల సమయంలో భయాందోళనలకు గురికాకుండా ఉండమని పెట్టుబడిదారులకు సలహా ఇస్తుంది ఈ నివేదిక. ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ దాన్ని స్టాక్ మార్కెట్ల స్థితిస్థాపకతను హైలైట్ చేసింది. ఇది దీర్ఘకాలిక వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. ఆర్థిక శక్తిగా భారత్ బలమైన పెట్టుబడి ఊపందుకోవడం, స్థితిస్థాపకమైన మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి భారత్ ట్రాక్లో ఉంది. పెట్టుబడి స్థావరం పెరగడం, జీడీపీ నిష్పత్తి మెరుగుపడటంతో దేశం స్థిరమైన వృద్ధికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుందని ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా భారత్ అయితే ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో అందరం కలగన్నట్టుగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.